ఆ నీళ్ళు తాగి నిర్మలంగా ఇటు అటు 10 రౌండ్లు కొట్టాలి శ్వాసని. అదే ప్రాణాయామానికి. ఈ రౌండ్లు కొట్టేటప్పుడు శ్వాస కుడికి వస్తే మార్చుకునే విధానం ఉంది. కుడికి మార్చుకుంటేనే అంశాలు మిగులుతుంటాయి. ఎడవన వస్తుంటే పూర్తిగా పోతుంటాయి. ఆ ప్రమాణం తెచ్చుకున్నది క్షీణించిపోతుంటుంది. అప్పుడు మాడాలంటే ఈ కాలు మీద ఇది మడత పెట్టి, దీని మీద ఇది మడత పెట్టి, ఆ బొట్టిన నరం మీటుతుంటే కుడికి తిరుగుతుంది పండుకొని. లేదా కూర్చున్నా కానీ దాంట్లో వేస్తున్నారు. మళ్ళీ అది కాకపోతే హంసపాతి ఉంటుంది. ఎడమని ఆడుతున్నప్పుడు కదా, ఈ నరానికి అజం పట్టాలి. అజం దాని మీద పెట్టుంటే హంస మారుతారు. అప్పుడు హంస మారినప్పుడు చిన్న అన్నము కుడి భాగం ఈ పొట్ట ఎడమకు బొరులుద్ది. ఎడమకు బొరినప్పుడు చిన్న అన్నం జీర్ణ అయిపోతుంది. ఇది యోగంలో అభివృద్ధి కావటానికి ఆ ప్రాణాయామం చేస్తే ఇంత అట్లా 21,600 హంసలు ఎవడైతే లెక్క పెడతాడో అతనే యోగి. ఒక్క భూము శ్వాసను ఎవడైతే బంధిస్తాడో అతనే యోగి. పోయి ఎగిరి బావిలో దూకు, చెరువులో దూకు, ఏడన దూకు, కట్టె మాదిరిగానే ఉంటాడు. ఎంత సమయం శ్వాసను బంధిస్తే? చెబితేనే ఒక గూమ్ అంటే ఒక అర్ధగంట ఎవడైతే బంధించుతాడో వాడు పోయి బావిలో దూకినా తేలికేవాడు. అతను ఏం చేస్తాడు, పైన మీ బొట్టు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీకు సరైన దాని మీద పండుకొని కూడా మీ ప్రశ్నకి సమాధానం ఇస్తాడు.